శివ మహాపురాణంలో రుద్ర సంహితను సతీకాండను 34 చాప్టర్. ఇక్కడ దక్షుడికి ఆ దేవత వాళ్ళందరికీ కూడా అపశకునాలు అలాగే ఉత్పాతకాలు ఆ లక్షణాలన్నీ కనిపించటం, అవన్నీ చూసి వాళ్ళందరూ కూడా భయానికి భీతికి లోబడటం, అవన్నీ ఇక్కడ చెప్పబడి ఉన్నాయి. బ్రహ్మం ఉవాచ ఏవం ప్రచలితే చాస్మిన్ వీరభద్రే గణాన్వితే దుష్టచిత్నాని దక్షేణ దుష్టాని విబుధేరపి. బ్రహ్మనారదుడికి మళ్ళీ ఇలా చెప్తున్నాడు. ఇంత కోటాన కోట్ల గణాల సహితంగా వీరభద్రుడు ఎప్పుడైతే ఆ ప్రయాణం మొదలుపెట్టి మొత్తానికి వెళుతున్నాడు, దక్షుడు ఇంకా సకల దేవతలకి అక్కడ ఎన్నో రకాల అశుభ లక్షణాలతో కనపడి అవన్నీ కూడా సూచకాలు కనపడుతున్నాయి. ఈ వీరభద్రుడికి ఈ గణములకి ఏమో శుభశకునాలు కనపడితే, దక్షుడికి అక్కడ ఉన్న వాళ్ళకి అశుభ శకునాలు ఎదురయ్యాయి. ఉత్మాత వివిధ చాసన వీరభద్రే గణాన్వితి త్రివిధ అపి దేవర్షే యజ్ఞ విధ్వంస సూచకాః. గణాల సహితంగా వీరభద్రుడు వెళ్తుంటే అక్కడ ఎన్నో రకాల ఉత్పాతకాలు ఇవన్నీ వచ్చాయి. అయితే ఆ దేవర్షి యజ్ఞ విధ్వంసానికి సూచనలుగా కనిపించాయి. ఎలా అయితే మూడు రకాలుగా ఉంటాయి: ఆధ్యాత్మిక, ఆది దైవిక, ఆది భౌతిక, అపశకనాల రూపంలో. ఈ మూడింటిని తాపత్రయాలు అంటారు. ఆధ్యాత్మిక అంటే ఇవి మన ద్వారా, అంటే ఇప్పుడు మనకి ఈ శారీరకంగా కానీ మానసికంగా కానీ లేకపోతే క్రోధం వల్ల శరీరానికి మళ్ళీ ఏదన్నా జబ్బు ఇట్లాంటివి వచ్చినప్పుడు. ఆది భౌతిక అంటే ఇక్కడ భౌతికంగా ఉన్న వేరొక జీవరాశుల ద్వారా, క్రిమి కీటక మనుషులు ఇటువంటి వాళ్ళ ద్వారా మనకి ఏదో ఒకటి జరగటం. అలాగే ఆది దైవిక అంటే ఇప్పుడు ఏదో ఒకటి మనకి తుఫాన్ లాగా సునామీ లాగా ఇట్లాంటివి రావటం, భూకంపాలు రావటం, ఇటువంటి వాటి ద్వారా జరిగే వాటిని ఆది దైవిక అంటారు. అంటే ఇలా మూడు రకాలుగానే ఎప్పుడూ జరుగుతూ ఉంటాయి. దక్షవామాక్షి బాహురు విస్పద సమజాయత నానా కష్ట ప్రదస్తాత సర్వతా శుభ సూచకా. అయితే ఓ నారద, దక్షుడికి అంటే ఇక్కడ కొన్ని కొన్ని శకునాలు ఎలా ఉంటాయంటే, మన ఎడంకన్ను అదరటము, లేకపోతే ఎడం కాలు అదరటము, లేకపోతే చెయ్యి భుజం అదరటం, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అయితే ఇక్కడ దక్షుడికి ఎడమ కన్ను, ఎడమ భుజము, ఎడమ తొడ ఇవన్నీ అదరటం మొదలయ్యాయి. ఇలా అనేక రకాలుగా ఇవన్నీ ఎలా ఉన్నాయి, దేనికి సూచకం అంటే మళ్ళీ కష్టం కలిగించే, అంటే ఇవన్నీ అపశకునాలు, అశుభాలు, శుభాలు కాదు. భూకంపః సమభూతత్ర దక్షయాగస్థలీ తథా దక్షోపశ్యశ్చ మధ్యాహ్నే నక్షత్రాణ్యాత్ భూతాని చ దిశాశ్చాసన్ సుమలీనాః కుబూరో అబుదివాకరః పరివేష సహస్రేణ సంక్రాంతశ్చ భయంకరః. అదే సమయములో ఏవైతే దక్షుడికి ఇవన్నీ కూడా అశుభ సూచకాలు కనపడుతున్నాయో, ఆ దక్షుడు యొక్క యజ్ఞస్థానంలో భూకంపం కూడా వచ్చింది. అంటే ముందుగా శారీరకంగా, ఇప్పుడు మళ్ళీ అక్కడ బాహ్యంగా భూకంపం వచ్చింది దక్షుడికి. అలా ఇలా ఆ నక్షత్రాలు కూడా, అంటే మిట్ట మధ్యాహ్నం అయ్యేటప్పటికి మళ్ళీ నక్షత్రాలు మనకి రాత్రి కనపడతాయి, కాకపోతే ఇప్పుడు మళ్ళీ నక్షత్రాలు కూడా కనిపిస్తున్నాయి. అంటే చీకట్లు ఉన్నప్పుడు నక్షత్రాలు కనిపిస్తాయి, లేకపోతే కనిపించవు. పైగా అన్ని వైపులా కూడా అంతా కూడా మాలిన్యాలతో కూడుకున్నట్టుగా అలా అయిపోయింది. అలాగే అంటే ఇక్కడ సూర్యుడే కనిపించమంటే, పగలన్నది సూర్యుడు ఉంటాడు, రాత్రి మనకి కనిపించడు. అలాంటిది పగలు కూడా కనిపించకుండా అకస్మాత్తుగా అంతలాగా కప్పివేసినట్టుగా, అంతగా భయంకరమైన అంధకారం కనిపించినట్టుగా అయిపోయింది. నక్షత్రాన్ని పతంతి స్మ విదూధగ్ని ప్రభాని చ నక్షత్రానామ భూత్వక్ర గతిశ్చాధూముఖీ తదా. అలాగే ఇక్కడ ఆ ఉరుములు మెరుపులు ఎలా అయితే అగ్నితో సమానంగా అంత దేదీప్యమానంగా ఉన్నాయి, అలాగే నక్షత్రాలు పడిపోవటము, ఈ నక్షత్రాలు గతి మారిపోతున్నట్టుగా, అవన్నీ కిందకి పడిపోతున్నట్టుగా, కిందకు వచ్చేస్తున్నట్టుగా. వృత్ర దక్ష శిర స్పుష్టవా సముద్భూతా సహస్రశః ఆసీద గృధ్ర పక్ష ఛాయేహ సచ్ఛాయో యాగమండప. అయితే ఇక్కడ లెక్క పెట్టలేనన్ని అన్నీ కూడా దక్షుడు యొక్క నెత్తి మీద పడిపోతున్నట్టుగా,
అలాగే అక్కడ ఎక్కడ చూసినా సరే యజ్ఞపండము అంతా కూడా ఇయన్నీ కూడా ఆవరించి ఎలా అయిపోయినాయి అంటే అన్నీ కూడా ఇక్కడ మూసివేసినట్టుగా ఆ ఛాయ అన్నది ఎక్కడ వెలుగులు లేకుండా యజ్ఞమండపం అంతా కూడా దాంతో నిండిపోయినట్టుగా అయిపోయింది. వవాసీరే యాగభూమౌ ప్రోష్టారో నేత్రకస్తథా ఉల్కావృష్టిర్భూతత్ర శ్వేతవృక్షికసంభవः करावातावुस्तत्र पंशुवृष्टिसमन्विताः शालभश्च समुद्भूता विवर्ता निखिलंपिताः. యజ్ఞభూమి ఎక్కడైతే జరుగుతుందో అక్కడ ఎలా అయితే మనకి ఈ మెరుపులు, ఉరుములతో అయన్నీ వస్తున్నట్టుగా ఉల్కపాతాలు శబ్దాలన్నీ ఆకాశ మండలం నుంచి, అలాగే అక్కడ ఎక్కడ చూసినా సరే ఈ శబ్దాలతో, అలాగే చీకట్లతో ఆ ధూళి, దుమ్ము అదే వర్షంలాగా పడుతున్నట్టుగా అక్కడ తీవ్రమైన గాలిని వీవ్వటము, అలాగే సుడిగుండాల్లాగా గాలి తిప్పటము, ఆ గాలి కూడా ఇక్కడ భయాన్ని కొలిపించేలాగా పెద్ద పెద్ద శబ్దాలతో రావటము ఇవన్నీ జరుగుతున్నాయి. नीतश्च पवनेर्ध्रुवा सा दक्षाध्वरमण्डपः देवान्वितेन दक्षेण यः कूतो नूतनोद्भूतः वेमुधर् दक्षाद्यः सर्वे तदा क्षोणितमद्भुतं वेमुश्च మాంసఖండాని సశల్యాని ముహుర్ముహు. మామూలుగా వర్షం పడినప్పుడు ఉరుములు పడినప్పుడు వర్షం పడే ముందు ఎలా అంటే ఇంకా నీటి చుక్కలే పడతాయి. ఈ అశుభాలను చెప్పేటప్పుడు ఎలా అంటే రక్తమే వర్షంలా పడిపోతున్నట్టు ఇలా చాలా వేరే ఆటిల్లో కూడా చెప్పారు. అలాగే ఇక్కడ ఈ యజ్ఞమండపం దగ్గర ఆ దక్షుడు అలాగే అక్కడ దేవతల సహితంగా అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా యజ్ఞమండపం ఏదైతే వీళ్ళు నిర్మించి చేశారో అక్కడ అంతలా చక్కగా చేసిన యజ్ఞమండపం ఈ గాలి ఎంత తీవ్రంగా వచ్చిందంటే అదే ఎగిరిపోయినట్టుగా అయిపోయింది. అలాగే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇంతలాగా అక్కడ చూస్తూ ఉండగానే వర్షం పడింది. దేంతో వర్షం అంటే రక్త వర్షం పడింది. ఈ రక్త వర్షంతో పాటు ఇంకేం పడుతున్నాయి అంటే మాంస ఖండాలన్నీ కూడా అలాగా ఉల్కల్లాగా అంత తీవ్రంగా పడిపోతూ ఉన్నాయి. ఇవన్నీ అశుభాలు. సకంపాశ్చ బభూవుస్తే దీపావాత హత ఇవ దుఃఖితాశ్చాభవన్ సర్వే శాస్త్రధారా హత ఇవ. అయితే వాళ్ళు ఉన్న వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఒకటి వచ్చిందంటేనే భయం కలుగుతుంది. ఈ ఒకటి తొలగిపోకుండానే దీనికి ఇంకొకటి ఇంకొకటి అన్న భయానికి భయం కలిగించేలా అంత భీకరమైన వాతావరణం అయిపోయింది అక్కడ. అందుకే వాళ్ళు ఆ వాయువు ఏదైతే గాలి తీవ్రంగా వస్తుందో ఉన్నవాళ్ళు ఉన్నట్టుగా ఉండలేకపోతే కదిలిపోతున్నారు. అలాగే అక్కడ దీపాలు పెట్టుకుని ఎందుకంటే చీకట్లు ఉన్నాయి. వీళ్ళు వణికిపోతూ ఉన్నారు. ఎందుకంటే ఇటు చీకట్లున్నాయి, అక్కడేమో రక్తవర్షం పడుతుంది, మాంసఖండాలు పడిపోతున్నాయి, గాలి తీవ్రంగా వస్తుంది. అయితే భయానికి లోబడిపోయి పైగా వీళ్ళ దగ్గర అస్త్రశస్త్రాలు ఉన్నాయి. అయితే ఇక్కడ తీవ్రమైన దుఃఖానికి లోబడి ఉన్నారు. తథా నినాదా జాతాని బాష్పవర్షాని తక్షణో ప్రాతస్తుషారవక్షీర్ని పద్మనీవ వనాంతరే. అయితే ఎలా అయితే వనాల్లో ప్రాతకాలం పొద్దున పూట ఎలా ఉంటుంది అంటే ఈ కమలాల మీద, పుష్పాల మీద అన్నిట్ల మీద నీటి చుక్కలు ఉంటాయి. అయితే ఇప్పుడు ఇక్కడ ఏమనిపిస్తుంది అంటే ఇక్కడ ఈ తీవ్రమైన మిట్ట మధ్యాహ్న సమయంలో అంటే కాలం కాని కాలంలో, సమయం కాని సమయంలో అటువంటి జరగటము. దక్షిణీ జాతాని అకస్మాత్ విషధాన్యపి నిశాయాం కమలశ్చైవ కుముదానీవ సంగవే. ఎలా అయితే రాత్రి సమయంలో కమలాల మీద ఈ పువ్వులన్నిటి మీద ఎలా అయితే ఈ తుమ్మెదలు ఇవన్నీ వస్తూ ఉంటాయో అవి మళ్ళీ ముడుచుకుపోతూ ఉంటాయి. రాత్రి అయినప్పుడు ఎలా అయితే పగలైతే విచ్చుకోవడం సూర్యకిరణాలకి రాత్రి పూట అయ్యేసరికి ముడుచుకుని పోతూ ఉంటాయి. ఇప్పుడు ఈ విశాలమైన కన్నులు కలిగిన ఆ దక్షుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఏమవుతుంది అంటే ఇప్పుడు ఎలా అయితే అంధకారాలు వచ్చేసినాయి, సూర్యుడు కనిపించట్లేదు, నక్షత్రాలు కనిపిస్తున్నాయి, ఇక్కడవన్నీ కూడా మూసుకున్నట్టుగా అయిపోయాయి. असुर्गाववर्षा देवश्च तिमिरेणावृतातिसः దిగ్దదాహో అభూద్విశేషేణ త్రాసయన్ సకలా జనాన్. అయితే ఆకాశంలో రక్తవర్షాలు కురవటము, అన్ని అంధకారాలు, ఎటుపక్క చూసినా అంధకారమే ఉన్నది. సకల ప్రాణులకి కూడా భయము కలుగుతున్నది. ఏవం విధాన్యరిష్టాని దదృశుర్వీర్ బుధాదయ
భయమాపేదిరే అత్యంతం మునే విశ్వావాదికాస్తథా. అయితే ముని ఇప్పుడు విష్ణు ఆది సకల దేవతలు కూడా అక్కడ కూడా వాళ్ళకు కూడా అవన్నీ చూసేసరికి వాళ్ళు కూడా భయభీతులకి లోబడిపోయి అక్కడి నుంచి లేచారు. భువి తే మూర్ఛితాః పేతుర్హ హతాః స్మ ఇతీరియన్ తరవర్స్ తీర సజ్జాత నదీ వేగ హత ఇవ. అయితే ఇప్పుడు ఎవరైతే ఉన్నారో అంటే ఇప్పుడు ఏదైతే ఆకాశవాణి ఇంతకు ముందు వినిపించిందో దానికి తగ్గట్టుగా ఇప్పుడు అవన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు మనం అందరం కూడా మరణిస్తాము అని ఒకళ్ళలో ఒకళ్ళ భయం కారణంగా కొంతమంది స్పృహ కోల్పోయి అక్కడే భూమి మీద పడిపోయారు. అలాగే నది వేగంలో ఎలా అయితే కొన్ని కొన్ని ప్రవాహంలో అన్నీ కొట్టుకుపోతుంటే దాని చుట్టుపక్కల ఉన్నవన్నీ కూడా అలాగా వీళ్ళందరూ అలా పడిపోయారు అక్కడ. పతిత్వా తే స్థితా భూమౌ క్రూరాः సర్పా హతా ఇవ కందుకా ఇవ తే భూయః పతితాః పునరుత్థితాః. ఈ భూమి మీద ఈ ప్రకారంగా పడిపోయిన వాళ్ళు అచేష్టులై ఉన్న వాళ్ళందరినీ చూసి అంటే ఎలా అయితే వృక్షాలు ఒకసారి మనం ఆ మొదలన్నది దాన్ని కోసేస్తే ఎలా అయితే పడిపోతాయి ఆధారం లేకుండా ఉన్నట్టుగా అలాగే వీళ్ళందరూ కూడా పడిపోయారు. ఆ నేల మీద పడిపోయి మళ్ళీ లెగటానికి ప్రయత్నం చేస్తున్నారు. తతస్తే తాపసంతప్త రురుద్రుః పురరి ఇవ రోదన ధ్వని సంక్రాంతోరు రక్తి ప్రత్యుక్తిక ఇవ. అయితే దీని తర్వాత కూడా వీళ్ళు భయానికి లోబడ్డారు. కొంతమందికి ఎంత భయం తీవ్రతగా ఇవన్నీ చూసేసరికి స్పృహ కోల్పోయి పడిపోయారు. మళ్ళీ లేచే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇక్కడ మళ్ళీ పక్షులు ఇవి కూడా జీవరాశులు కూడా భయానికి లోబడ్డాయి. అయితే మనకి ఈ అపశకునాలన్న చెప్పటం ఏంటంటే వినరాని శబ్దాలు వింటూ ఉంటాయి. అటువంటి శబ్దం ఇంతకు ముందు ఎక్కడా వినలేదు. అది కూడా అన్ని భయానికి లోబడినట్టుగా అలాంటి శబ్దాలన్నీ చేస్తూ ఉన్నాయి. సవేకుంఠస్తతః సర్వే తథా కుంఠితశక్తయః శ్వాసోపకంఠమాకంఠం లూలుటూః కమట ఇవ. ఆ సమయంలో విష్ణు సహితంగా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా శక్తి అంతా కూడా లోపిస్తున్నట్టుగా ఒకళ్ళ మీద ఒకళ్ళ దగ్గరగా వాళ్ళందరూ ఒక దగ్గరికి వచ్చేసారు. ఏతస్మినంతరే తత్ర సజాత చాశరీరవ శ్రావ్యత్యాఖిలాన్ దేవాన్ దక్షం చైవ విశేషతః. అదే సమయంలో సమస్త దేవతలు విశేషంగా అందరూ దక్షుడు వింటుండగానే మళ్ళీ ఇంకొక ఆకాశవాణి వినిపించింది. ఆకాశవాణ్యుర్ ఉవాచ దిగ్ధజన్మ తవ దక్షాద్య మహామూఢోసి పాపదీహి భవిష్యతి మహదుఃఖమనివార్యం హరోద్భవం. ఆకాశవాణి వీళ్ళందరికీ వినిపించేలా వినిపిస్తుందో దక్షుడా నువ్వు చేసింది మహాపాపము. అందుకే నువ్వు మూర్ఖత్వంతో మూఢత్వము అంటారు. అందుకే నీ జన్మే ధిక్కరింపదగినది. అంటే ఒక జన్మకి అర్హత ఎప్పుడు వస్తుంది అంటే నీకు ఉపయోగపడటమే కాకుండా ఈ జన్మ ఇతరులకు కూడా ఉపయోగపడినప్పుడు. కానీ అలా కాకుండా ఎప్పుడైతే అధర్మానికి పాల్పడి ఇట్లా చేస్తామో ఆ జన్మే వృధా అయిపోతుంది. అందుకే మహామూఢుడివి, పాపాత్ముడివి. ఆ పరమేశ్వరుడు ఎవరి కారణంగా అయితే ఉన్నావో ఇప్పుడు ఈ దుఃఖాలు రావటానికి మళ్ళీ ఎవరినైతే నిందించావు ఇప్పుడు మనకు అదే చెప్తారు. ఎక్కడ కోల్పోయావో అది అక్కడే ఎతుక్కుంటే దొరుకుతుంది. అలాగే ఏ కర్మలైతే చేస్తున్నావో దాన్ని మళ్ళీ సరి చేసుకుంటేనే మళ్ళీ దాని నుంచి బయటపడగలము. ఎక్కడో పాడేసుకుని ఇంకో దగ్గర వెళ్ళితే మనకి ఎలాగ దొరకదో అలాగే ఎవరిని నిందించాడో ఆ కారణం చేతనే దుఃఖాలు వచ్చాయి. అందుకే అది నివారించటం అన్నది అవ్వదు ఇంకా. సహాయేనోక్త్ర ఏ మూఢాస్తవ దేవదయః స్థితాః తేషామపి మహాదుఃఖం భవిష్యతి న సంశయః. ఇప్పుడు నువ్వు చేసిన దానికి నీకు దుఃఖాలు రావటమే కాకుండా నీకు సహాయంగా మూర్ఖతతో ఎవరైతే దేవతలు ఇక్కడ ఇంకా ఉన్నారు, ఎందుకంటే ఇంతకు ముందు చెప్పింది ఇక్కడి నుంచి వెళ్ళిపోమని వాళ్ళు వెళ్లకుండా ఇంకా ఉన్నారు, వాళ్ళకు కూడా అదే దుఃఖాలు లభిస్తాయి. ఇందులో ఎటువంటి సంశయం లేదు, అనుమానం లేదు. బ్రహ్మో ఉవాచ తచ్చుత్వాకాశవచనం దృష్ట్వా వారిష్టాని తాని చ దక్షః ప్రాపద్భయం జాతి పరే దేవ దయోపిహ.
బ్రహ్మ మళ్ళీ నారదుడితో ఇలా చెప్తున్నారు, ఓ ముని, ఆకాశవాణి ఎప్పుడైతే ఆ మాటలు చెప్పిందో అప్పుడు విన్నవాళ్ళు అంతకు ముందు విన్నారు, ఇప్పుడు మళ్ళీ అది విని కూడా ఈ ఉపద్రవాలకి ఎన్ని వస్తున్నాయన్న దక్షుడు కూడా అక్కడ దేవతలందరూ కూడా ఇంకా భయభీతులకి లోబడ్డారు. వేపమానస్తథా దక్షో వికలశ్చాతి చేతసి ఆగచ్చరణం విష్ణోః స్వప్రభోరిం దిరాపతేహ. అదే సమయంలో ఈ దక్షుడు కూడా తన మనసులోనే ఇట్లా బాధకి భయానికి లోబడిపోయి వెంటనే ఉణికిపోతూ ఉన్నాడు. అక్కడ మళ్ళీ లక్ష్మీపతి అయిన మహావిష్ణువుని చూసి ఆయన్ని శరణు వేడుకుంటూ ఆయన దగ్గరికి వెళ్ళిపోయాడు. సుప్రణమ్య భయావిష్టః సంస్తూయ చ విచేతనః ఆవోచ్చద్దేవ దేవం తం విష్ణుం స్వాజనవత్సలం. ఇక్కడ మళ్ళీ విష్ణువుని పిలిచి మళ్ళీ శివుణ్ణి పిలవలేదు. ఇలా మళ్ళీ ఆయన పిలవలేదు కాబట్టి ఏదో మామూలు వాళ్ళు కక్ష పెట్టుకున్నట్టు కక్ష పెట్టుకున్నాడని కాదు. ఎలా అయితే ఇంతకు ముందు కూడా ఎక్కడ చూసినా సరే పరమాత్మది ఒక నామం నీకు ఇష్టం అవ్వచ్చు, ఒక రూపం నీకు దానికి నువ్వు త్వరగా దాని పట్ల ఆకర్షితుడు అవుతున్నావు, దాన్ని నీకు ఇష్టంగా ఉంది కాబట్టి దాన్ని ఎక్కువగా ఉచ్చరించగలుగుతున్నావు, మనసు దాని మీద స్థిరంగా ఉంటుంది, దాన్ని ఆరాధించటంలో ఎటువంటి లోపము లేదు, ఎటువంటిది కూడా తప్పేమీ కాదు. కాకపోతే భేదభావం చూపించకదు. ఇంతే అనంతుడుగా ఉన్న ఆ పరమాత్మ తానే అనేకమై లీలా విశారదుడిగా లీలలు చేస్తున్నాడు. అక్కడ ఉంటే ఇక్కడ ఉండటానికి వీల్లేదు అంటానికి లేదు. ఒక్కడే ఎక్కడైనా ఉంటూ మళ్ళీ తానే అనేకమై ఎన్నో రకాలుగా ఎన్నో ప్రదేశాల్లో ఎన్నో లీలలు చేస్తున్నవాడు, చేస్తూనే ఉంటాడు. నీకు అజ్ఞాన వశమున ఆ భేదం కనిపించి తనకి ఏదు ఇది వేరు అన్నట్టుగా నువ్వు అనుకుంటావు. ఈ అజ్ఞానం అంధకారాలు నీకు తొలగితే కానీ ఆ జ్ఞాన సంపర్కం అన్న బీజం విచ్చుకోవటం వికసన జరగదు. లేకపోతే ఈ అజ్ఞానం అన్న అంధకారంలోనే ఉంటావు. విష్ణుని పిలిచాడు కానీ శివుణ్ణి పిలవలేదు. అంటే భేదమే చూపిస్తున్నాడు. ఈయన మంగళకరుడు, ఆయన అమంగళుడు అన్నట్టుగానే ఉన్నాడు. ఆయన మీద ద్వేషం పెంచుకున్నాడు. ఇప్పుడు రక్షించమని విష్ణువుని అడుగుతున్నాడు. ఉన్నదెవరు అంటే పరమేశ్వరుడు ఒక్కడే. ఇక్కడ కూడా తానే ఉన్నాడు. ఇక్కడ ఏదో విష్ణు భయానికి లోబడ్డాడంటే లీలా విశారదుడు పరమాత్మ. ఇది తక్కువ కాదు, అది ఎక్కువ కాదు, ఉన్నది తానే. అక్కడుండి అవలీలగా తానే మళ్ళీ ఇంకో రూపాన్ని సృష్టించగలుగుతూ మళ్ళీ తానే ఇంకో దగ్గర ఉన్నట్టుగా ఇవన్నీ కూడా మాయా మోహాలకి లోబడతాం. అది అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యాలి. అయితే ఇక్కడ భయానికి భీతికి లోపడిపోయిన దక్షుడు వెంటనే విష్ణువుని శరణు వేడుకుంటున్నాడు. ఎలా అని వేడుకుంటున్నాడు? ఇక్కడ అందరి మీద వాత్సల్యాన్ని చూపించేవాడివి దేవాది దేవ, నిన్నే నమస్కరిస్తున్నాను, నిన్నే నమ్ముకుని ఉన్నాను, నాకు నువ్వు తప్పితే ఇంకో దిక్కు లేదు అని ఆ విష్ణుని స్తుతిస్తున్నాడు దక్షుడు. దీంతో శివ మహాపురాణంలో రుద్ర సంహితలో సతీకాండలో 34 చాప్టర్ సంపూర్ణం.